హాయ్, నమస్తే నమస్తే అందరికి. చాలా రోజులు అయింది కదా వీడియోలు చేసి. సో ఇట్స్ బిన్ ఏ లాంగ్ టైం అన్నట్టుంది. నా జీవితంలో ఫస్ట్ టైం తీసుకుంటున్నా ఈ ప్రీ వర్కౌట్ అనేది. ఇట్స్ ఏ బేసిక్ థింగ్, అంటే అంతగా ఏం ఉండదు. ఒక నార్మల్ హై డోస్ లేకుండా ఒక దీన్ని ఏమంటారా, డిసెంట్, లైక్ డిసెంట్ కెఫెన్ ఉంటుంది, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నట్టుంది. బ్లడ్లోకి డిజాల్వ్ కావాలి కాబట్టి కొద్దిసేపు వాక్ చేసిన తర్వాత లెట్ స్టార్ట్ అవర్ వర్కౌట్ అన్నట్లు. ఇది ఇది నా ప్రీ వర్కౌట్. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, అంటే నేను అసలు తీసుకోకూడదు అనుకున్నా, కానీ ఏదో చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. దీన్ని కూడా అన్నీ ట్రై చేసినాం కాబట్టి ప్రీ వర్కౌట్ కూడా ఒకసారి ట్రై చేద్దామని ఇది తీసుకున్నా. చాలా బేసిక్ థింగ్ అది. ఒక నాకు వచ్చేసి 1100 ఏమో పడింది. అది 350 గ్రామ్స్ 20 సర్వింగ్స్ ఏమో ఉంటుంది. కానీ దాంట్లో మైనస్ విషయం ఏంటంటే 17 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ తీసుకోవాలి మనం. సో ఇది బాగా రిజల్ట్స్ బాగా వస్తే ఇది దీని తర్వాత వేరే చూద్దాం. అది C4 ఏదో, లైక్ చాలామంది ఫిట్నెస్ ఇండస్ట్రీలో చాలామంది వాడుతున్నారు C4 అనేది. అది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అది పౌడర్ కూడా. సో చూద్దాం. బాగుంది ఇది. సో టేస్ట్ గురించి చాలా బాగుంది. అంటే ఇలాగ ఎగ్జైట్మెంట్ ఏదో అర్థం కాలే నాకు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. చూద్దాం. ఇది 20 మినిట్స్, ఒక 20 to 30 మినిట్స్ మనము ఏదో ఒక వామప్ చేసుకుని, దాంట్లో ఒక 20 మినిట్స్ వేస్ట్ ఎందుకు. థ్రెడ్మిల్లో ఒక నార్మల్ వాక్ మాదిరి ఒక 20 మినిట్స్ చేస్తే మంచిగా డిజాల్వ్ అయిపోతుంది, మన బాడీ కూడా వామప్ అవుతుంది. 3 చెస్ట్ వర్కౌట్లు, 3 షోల్డర్ వర్కౌట్లు అండ్ 2 ట్రైసెప్ అంతే. అండ్ లాస్ట్లో ఒక డిప్స్తో ముగించేద్దాం వర్కౌట్ని అయితే. చూద్దాం. నాకు 3 సరిపోవేమో అనిపిస్తుంది చెస్ట్కి. లాస్ట్లో నాకు మంచిగా అనిపించకపోతే ఇంకొక కేబుల్ ఫ్లైస్ యాడ్ చేస్తా మొత్తం ఓవరాల్ చెస్ట్కి. బిట్వీన్ 4 సెట్స్ 8 to 12 రెప్స్ మంచిగా ఇంటెన్స్గా ట్రైన్ చేద్దాం. అంటే లెట్ స్టార్ట్ అవర్ ఫిట్నెస్ జర్నీ అన్నట్టు. మంచిగా అన్నీ మంచిగా చెప్తాంట. నా ప్రయత్నం నేను చేస్తా, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. సో వీ హ్యావ్ టు లర్న్ ఎ లాట్. ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలో చాలా నేర్చుకోవాలా మనం. మనకు తెలిసింది కొంత మాత్రమే. చూద్దాం ఏమవుతుంది, ఎక్కడి వరకు తీసుకుపోతుంది అనేది. సో లెట్స్ స్టార్ట్. 10 మినిట్స్ అయింది. అప్పుడే ప్రీ వర్కౌట్ ప్రభావం ఏమో ఆగిపోతున్నాయి. చాలా అనిపిస్తుంది అప్పుడే. ఎందుకంటే మొత్తం ఎక్కడ ఎనర్జీ యూజ్ చేస్తే అక్కడ ఏది ఉండదని ఒక చిన్న ఇది మెరుస్తుంది బాడీ. అదేనా చెప్పినాగా. ఇంక్లైన్ ఒక 15, స్పీడ్ 4లో పెట్టుకుంటే నేను 20 మినిట్స్ చేస్తా. ఎక్కువ ల్యాగ్ లేకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు వర్కౌట్. ఈ రిస్ట్ బ్యాండ్ ఎందుకంటే నాకు 2022లో యాక్సిడెంట్ అయింది. సో అందుకే కొంచెం అన్ఈవెన్ అయితే మరి ప్రాబ్లం అనేసి ఇది వాడుతున్నా. పికెట్టే బెటర్ గ్రిప్ అన్నట్టు. ఇది కొంచెం వంపలేము ఇది. సో మనకి టెన్షన్ అనేది డైరెక్ట్ చెస్ట్ మీద పోతుంది. సో మనం ఏ వర్కౌట్ చూస్ చేసుకున్నా కానీ దాంట్లో 3 థింగ్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్ట్రెచ్, అంటే మనం చేసే మజిల్కి స్ట్రెచ్ దొరుకుతుందా లేదా. సెకండ్ వచ్చేసి మనం దాన్ని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నామా లేదనేది. అంతే. మూడోది ఏదో మర్చిపోయినా, మళ్ళీ ఫోన్లో చూసి చెప్తా. పదిహేడు వచ్చినాయి. ఇది 22.5తో చేద్దాం. ఇవి 4 సెట్స్
8 to 12 reps. ఇది 20తో 17 reps ఏమో వచ్చింది. డ్యూ టు దట్ ప్రీ వర్కౌట్ ఐ థింక్ సో. ఫార్టీ టు 80 seconds మీరు రెస్ట్ తీసుకుంటే యూ కెన్ గెయిన్ ద ఎనర్జీ టు రీపర్ఫామ్. అప్పర్ చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ వచ్చేసి మన మిడిల్ చెస్ట్ని లోవర్ చెస్ట్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంది. సో ఇది సేమ్ 4 sets 8 to 12. సో 15 వచ్చినాయి. అంటే తక్కువ వెయిట్ అనుకుంటా. 40 చేసిన అంటే 20 ఈచ్ సైడ్. ఇంకొక 10 యాడ్ చేద్దాం. సో ఇది 25 ఈచ్ సైడ్ అన్నమాట. అంటే ప్లేట్స్ వచ్చి 50 వస్తుంది. ఆ ప్రీ వర్కౌట్ ప్రభావం మీద ఫుల్ చెమటలు వచ్చేసినాయి. మన చెస్ట్ డిప్స్, బాడీ వెయిట్ డిప్స్ అవి చేస్తే లోవర్ చెస్ట్ ఎక్కువ పీక్ ఇంటెన్షన్ కూర్చుంటుంది. ఎక్కువ దాంట్లో లోయర్ చెస్ట్కి స్ట్రెచ్ కూడా ఎక్కువ వస్తుంది. అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అయిపోయింది. మనం దీన్ని చేసేటప్పుడు మనకు చాలా స్ట్రెచ్ అయితే ఎక్కువ ఉంటుంది చెస్ట్లో. సో ఇవి ఒక 4 sets. ఎన్ని వస్తాయి అన్నీ. దీంట్లో అయితే మినిమం కౌంట్ అనేది ఏం లేదు. ఎన్ని వస్తాయి అన్నీ చూద్దాం. మ్యాక్సిమం ఒక 12 to 14 వస్తాయి నాకైతే ఇప్పుడు. ఫిఫ్టీన్ వచ్చినాయి. ఇంకో 3. స్ట్రెచ్ ఎక్కువ ఉండాలి. ఏ మజిల్కైనా మనం చేసేటప్పుడు ఆ మజిల్కి స్ట్రెచ్ ఎక్కువ ఉండాలి. చెస్ట్ డిప్స్ చేసేటప్పుడు మనకి చెస్ట్ అనేది చాలా స్ట్రెచ్ అవుతుంది.
సో అందుకే నేను ఇచ్చేస్తా. అలాగే ఇంకొక చెప్పినాగా లాస్ట్లో ఇంకొక వేరియేషన్ యాడ్ చేశాను. ఆ సీటెడ్ కేబుల్ ఫ్రై మాదిరి. సో అది మన అప్పర్, మిడిల్, లోయర్ చెస్ట్ 3 డెల్టా హెడ్స్కి పడుతుంది. ప్రిపేర్ లైక్ యువర్ ఓన్ వర్కౌట్ స్ప్లిట్. ఓకేనా? వారు చెప్పింది వీరు చెప్పింది కాకుండా నీ బాడీకి ఏది కావాలో అది మనం బిల్డప్ చేసుకోవాలి. నువ్వెంత చేసినా నీ మైండ్ మజిల్ కనెక్షన్ లేకపోతే ఎంత చేసినా వేస్ట్. ఎందుకంటే నువ్వు చేసే ప్రతి ఎక్సర్సైజు కరెక్ట్గా నీ మజిల్ పడుతుందో లేదో నువ్వు తెలుసుకోవాలా. అది ఎప్పుడు వస్తుందంటే నీకు ప్రాపర్ మజిల్ మైండ్ కనెక్షన్ ఉన్నప్పుడే వస్తుంది. ఈ ఫిట్నెస్ అనేది నెలకో 2 నెలలకో 3 నెలలకో రాదు. సో యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ డైట్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ వర్క్ ప్లాన్ టు. మీకు ప్రాపర్ ప్రోగ్రెషన్ లేకపోతే విల్ గెట్ ఇంజ్యూర్ అలాట్. ఓకేనా? ఈ బాడీ బిల్డింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్, సరేనా? అండ్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఉన్నప్పుడే నీకు బాడీ మంచి గ్రో అవుతుంది. సో ఇప్పుడు చెస్ట్ అయిపోయింది. లెట్స్ మూవ్ బ్యాక్ టు షోల్డర్ ప్రెస్. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ అవర్ షోల్డర్ ప్రెస్ వర్కౌట్స్. ఈ షోల్డర్ ప్రెస్ అయితే ఒక 3 సెట్లు సరిపోతాయి. ఎందుకంటే మనం చెస్ట్ చేసినప్పుడు ఫ్రంట్ డెల్ట్ అనేది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి. సో అందుకే నాకు ఇది 3 సెట్లు సరిపోతాయి. షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం హారిజంటల్ కాకుండా కొంచెం డయాగ్నల్గా పట్టుకుంటే మనం ఏదైతే వెయిట్ అండ్ టెన్షన్ ఉంటుందో డైరెక్ట్గా ఫ్రంట్ డెల్ట్ కింద పడుతుంది. సో అదొకటి కొంచెం ఆప్టిమైజ్ చేసుకోండి. Langsung final. నెక్స్ట్ వచ్చేసి కేబుల్ లాటరల్ రైజ్. ఇవి ఒక 4 సెట్స్ 8 to 12 reps అంతే. ఓకేనా?
ఇది పరిస్థితి. ఇచ్చేసేటప్పుడు నేను ఇప్పుడు లీన్ అయినా కదా రాడ్ పైన చేయబెట్టి, అట్లా లీన్ అవ్వండి. సో దెన్ యూ కెన్ గెట్ ద గుడ్ స్ట్రెచ్ అన్నట్టు ఉంటుంది. సో నువ్వు ఏదైతే వెయిట్ లిఫ్ట్ చేస్తావో అది డైరెక్ట్గా నీ మజిల్ హిట్ అవుతుంది. సో యూ కెన్ గెయిన్ దట్ కాన్స్ట్రక్ట్ బిట్వీన్ ద మజిల్స్ అన్నట్టు. ఓకేనా? Just one more. నెక్స్ట్ వచ్చేసి పెగ్ డెక్ మిషన్ పోదాం టు ట్రైన్ అవర్ రెడ్ డల్స్. ఈ హ్యాండిల్ వచ్చేసి మన షోల్డర్ లెవెల్లో తీసుకుంటే సరిపోతుంది. దట్స్ ఇట్. ఏదైతే హ్యాండిల్ ఉంటుందో మన షోల్డర్కి ఈక్వల్గా తీసుకొస్తే సరిపోతుంది. సో మనం వెనక్కి చేసినప్పుడు అప్పుడే మనకి ఒక టెన్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అక్కడ స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. ఇవాళ లాస్ట్ సెట్ అన్నట్టు. ఈ సెట్ అయిపోతేనే మూవ్ బ్యాక్ టు ట్రైసెప్స్. నెక్స్ట్ ఇంకా ట్రైసెప్కి వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అన్నట్టు, సరేనా? సో ఇది మన లాంగ్ హెడ్ని ట్రైన్ చేస్తుంది. అయినా కానీ జిమ్కి వచ్చే ముందు ఒక 1 అవర్ ముందు మీల్ ప్లాన్ చేసుకోండి. సో యూ డోంట్ గెట్ దట్ బ్లోటింగ్ ఇష్యూ వైల్ లిఫ్టింగ్ అన్నట్టు. మీరు ఏ మీల్ అయినా 1 to 1.5 అవర్ ముందు తీసుకుంటే మంచిగా డైజెస్టింగ్ ఉంటుంది. అంతేకాకుండా నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు ఆ బ్లోటింగ్ ఇష్యూ రాదు. ఆ బ్లోటింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ ఫీల్ అన్కంఫర్టబుల్, లైక్ అది వెనక్కి దాన్ని ఏమంటారు, డ్రైవ్ అంటారా, దాన్ని ఎవరు వెనక్కి వచ్చి దాన్ని ఏమంటారా, వా లైక్ వామిట్ సెన్సేషన్ వచ్చినట్లు వస్తుంది. సో అది జిమ్కి వచ్చే ముందు రైట్ బిఫోర్ ఏం తినవద్దండి, సరేనా? వేరియేషన్ పుష్ డౌన్స్.
ఇది నువ్వు ఈ ట్రైసెప్ పుష్ డౌన్ చేసేటప్పుడు ఈ వ్రిస్ట్ అనేది ఎక్కువ ఉంచుకోకుండా ఒకటే ఫామ్లో ఉండేది అట్లా. కొంతమంది ఇట్లా చేస్తారు, ఇట్లా దాని నుంచి ఉపయోగం లేదు. సో ఇట్లా నీ వ్రిస్ట్ స్ట్రైట్గానే ఉంది, నీ ఎల్బో మోచే ఒకటి కదలాలి. ముందరికి ఏదైతే పుష్ చేస్తారో ఆ యాక్టివిటీ మొత్తం పుష్ డే కింద వస్తుంది. సో ఈ పుష్ డేలో మనం 3 మజిల్ ట్రైన్ చేయొచ్చు: చెస్ట్, షోల్డర్, ట్రైసెప్. మెయిన్లీ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ డైట్. ఓకేనా? సో నీ క్యాలరీస్, ప్రోటీన్, ఫైబర్, ఈ ఫ్యాట్స్ అంటే మెయిన్లీ గుడ్ ఫ్యాట్స్ అన్నట్టు, ఇవి ఏవైతే నువ్వు మంచిగా మానిటర్ చేసి మంచిగా తీసుకుంటావో దెన్ యూ కెన్ అచీవ్ ఏ గుడ్ ఫిజిక్. ఇంకొక లాస్ట్ సెట్ సో ఇంతటితో మన వర్కౌట్ అయితే అయిపోయింది. లాస్ట్ ఒక మంచి వర్కౌట్ అయితే ఇదే 8 ఎక్సైజ్ 9 వేరియేషన్స్, 3 మజిల్స్, 4 సెట్స్, 9 4 ఎంత 9 18 9 18 18 36 అంటే 35 సెట్స్ చేసినాం. మంచిగానే ఉంది. సో వర్కౌట్ని ఇంతటితో ముగించేద్దాం. ఒక క్లీన్ ఒక 40 కొడదామా పుషప్స్? ఒక 40 పుషప్స్ కొట్టేసి ఇంకా బాయ్ బాయ్ టాటా సీ యూ అన్నట్టు. 15 రెప్స్, 3 సెట్స్, 15 రెప్స్ పుషప్స్ కొట్టేసి ఇంకో 5 అప్ అంటే సరిపోతాయి. ఇస్తుందా? ఇది చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ అయితే మంచిగా ట్రైన్ చేసినాం. షోల్డర్ అయితే ఎగ్దమ్ ఉంది. ఓకేనా? ఇది పరిస్థితి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండల్ దెన్ టాటా, బై బై, సీ యూ. పొద్దున్న చూసే పొద్దున్న, మధ్యాహ్నం చూసే మధ్యాహ్నం, నైట్ చూస్తే నైట్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్.